మొత్తానికి 'ప్రభాస్' గారికి పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఈ సంవత్సరంలోపు డెఫినెట్‌లీ 'ప్రభాస్' గారిని జంటగా మనం చూడబోతున్నాము. సో, ఈ విషయాన్ని స్వయంగా ఎక్కడో సోషల్ మీడియాలో రూమర్స్ కానీ, రాతలు కానీ కాదు. స్వయంగా వాళ్ళ పెద్దమ్మ గారు 'శ్యామలాదేవి' గారే మీడియా ముందు చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క శుభఘట్టం గురించి మనము ఎన్నో రోజుల నుంచి కూడా వెయిట్ చేస్తున్నాము. గత 10 సంవత్సరాల నుంచి కూడా 'ప్రభాస్' గారు పెళ్లెప్పుడు చేసుకుంటారు? ఏ అమ్మాయిని చేసుకుంటారు? వాళ్ళ కుటుంబ సభ్యులే ఉన్నారా? లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళా? లేకపోతే ఎవరైనా వ్యాపారవేత్తకు సంబంధించిన కుటుంబ సభ్యులా అని చెప్పేసి ఎప్పటినుంచో కూడా అనుకుంటున్నాం. ఇంకా మరీ ఘోరంగా ఏఐ లాంటి కొన్ని వచ్చిన తర్వాత ఆల్రెడీ 'ప్రభాస్' గారికి ఎంగేజ్‌మెంట్ అయిపోయింది, పెళ్లి అయిపోయిందని చెప్పేసి కొన్ని క్రియేటెడ్ ఫోటోస్ కూడా బయట పెట్టారు. అదేవిధంగా 'అనుష్క' గారికి 'ప్రభాస్' గారికి పెళ్లయిందని చెప్పేసి అప్పట్లో కొన్ని ఫోటోస్ కూడా వైరల్ అయిపోయాయి. సో, ఈ విధంగా ఏఐ వచ్చిన తర్వాత ఎడిటింగ్‌లో పెళ్లి కాని వాళ్ళందరూ కూడా పెళ్లిళ్ళయ్యాయని చెప్పేసి, పెళ్లైన వాళ్ళకి పిల్లలయ్యారని చెప్పేసి కూడా చాలామంది ఆ న్యూస్‌ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. సో, ఇప్పుడు తాజాగా అంటే అటు 'అనుష్క' గారు కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు. తను సింగిల్‌గానే ఉన్నారు. ఇంకోవైపు 'ప్రభాస్' గారు. అంటే వీళ్ళిద్దరికీ ఆ మధ్య అంటే ఇద్దరు కూడా చూడ చక్కగా ఉంటారు. జంట పెళ్లి చేసుకుంటే బావుంటుందని చెప్పేసి స్టిల్ ఇప్పటికి చాలామంది ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళిద్దరు మాత్రం మా మధ్య అలాంటిది ఏదీ లేదు. జస్ట్ మేము ఒక క్లోజ్ ఫ్రెండ్స్ లాగానే ఉంటామని చెప్పేసి వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ రూమర్స్‌ని ఖండించేశారు. సో, ఇప్పుడు మాత్రం స్వయంగా 'ప్రభాస్' గారి పెద్దమ్మ గారు 'శ్యామలాదేవి' గారు మీడియాతోని మాట్లాడుతూ మీరెప్పుడు కూడా 'ప్రభాస్' గారి పెళ్లి గురించే మాట్లాడుతూ ఉంటారు. పెళ్లి గురించి అడుగుతూనే ఉంటారు. సో, ఖచ్చితంగా ఈ సంవత్సరం లోపు మాత్రం 'ప్రభాస్' గారికి పెళ్లి జరుగుతుంది. అది మీరు చూస్తారని చెప్పేసి చాలా నమ్మకంగా చెప్పారు. అండ్ పెళ్లి అనేది స్వర్గంలో నిశ్చయించబడుతుంది. అండ్ అది కూడా మన శివయ్య ఆజ్ఞ లేనిది చీమైన కుట్టదంటారు కదా! మరి ఇక్కడ 'ప్రభాస్' పెళ్లి కూడా ఎప్పుడు రాస్తుందో మరి ఆయన ఆజ్ఞతోని సంబంధం ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మాత్రం 'ప్రభాస్' గారికి పెళ్లి అవుతుంది అని చెప్పేసి 'శ్యామలాదేవి' గారు చెప్పారు. ఇంకా అప్పటి నుంచి 'ప్రభాస్' గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఒక తెలియని ఆనందం అన్నమాట. అరే, ఇప్పటి వరకు 'ప్రభాస్' గారితో పాటు ఆయన తర్వాత వచ్చిన హీరోలందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు, హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు సినిమాలు చేసే స్థాయి కూడా ఎదుగుతూ ఉన్నారు. కానీ 'ప్రభాస్' గారు ఇంకా పెళ్లి చేసుకోలేదని చెప్పేసి ఒక చిన్న డిసప్పాయింట్ అనమాట. సో, ఇప్పుడు ఆ డిసప్పాయింట్ కూడా వెళ్ళిపోయి అరే, 'ప్రభాస్' గారు మన 'ప్రభాస్' కూడా పెళ్లి చేసుకుంటున్నారు, జంటగా చూడబోతున్నాం అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు.